ఐఏఎస్వి గారికి, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉప్పాల అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్న నేతలు చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత నాయకుడు హోంమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం ఆఫీస్లో ఇప్పుడు దాకా మీరంతా చూశారు. ఎందుకంటే గడిచిన వైఎస్ఆర్ పాలన 5 సంవత్సరాలు కూడా మరి ప్రజలందరూ కూడా, ప్రతి పౌరుడు కూడా, దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ కూడా 5 సంవత్సరాలకు కూడా ఎన్నో అరాచకాలకి, అకృత్యాలకి బలైపోయారు. పగలే అంత దారుణంగా మరణించినందుకు మనందరం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, ఇక్కడ నాయకులందరూ ఉన్నారు. అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎవరైతే అమర్నాథ్ గౌడ్ ప్రతి ఒక్కళ్ళు మొన్న ఈ మధ్య మనం డ్రైవరు వాళ్ళ కోసం కూడా మనం చేయటం జరిగింది, అనంతబాబు కోసం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతి కావచ్చు, అలాగే ఎంతో మందిని మహిళలకి ఉన్నత పదవుల్లో చూసిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ రోజున మరి హోమ్ మినిస్టర్ గారు ఉండగా ఆవిడ్ని విమర్శించే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ నాయకుల నుంచి మనం చూస్తున్నాం. మహిళ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ మనం దేశంకు అన్నీ సుభిక్షంగా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు.